శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర చైత్ర శుద్ధ దశమి గురువారం. ఈరోజు ఆశ్లేష నక్షత్రం ఉదయం 9:30 వరకు ఉంది. తదుపరి మక. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:55 10:45 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:54 3:44 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి ఆశ్లేష మకా నక్షత్రాలు ఎవరికి రావాలని కుదురుతున్నామో పరిశీలించినట్లయితే భరణి, పొబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి ఆశ్లేష మకా నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు ఎప్పుడున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగుంటుంది. పరాక్రమంతో అనేటువంటి ఆదాయ వనరులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు పెరుగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మిన వాళ్ళకి గత 2 రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరి కొద్దిపాటి కార్యం కలిగేటువంటి అవకాశం ఉంది. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగం కలుగుతుంది, ధనవ్యయం కలుగుతుంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో నూతన ఉత్తేజంతో ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మిన వాళ్ళకి ఈరోజు పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగం ఏర్పడుతుంది, కార్యటంకాలు ఏర్పడతాయి, ధనవ్యయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వారు చేసేటువంటి ప్రతి పని కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఇక్కడ గురుకేతుడు కలయిక వచ్చింది. దీన్ని గురుచండాలంగా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేట అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు గురువారం. అందువల్ల ఆ పరమేశ్వరుణ్ణి చిరకలసంతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు లేదా పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 3, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరో రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ ఒకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గోళవమావి.